వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇది నా వన్ప్లస్ ఛార్జర్ అనమాట. ఇది ఛార్జర్ అయితే ఛార్జర్ కూడా కొంచెం వీక్గానే ఉంది. కాకపోతే కేబుల్స్ అనేవి మాటికి నెలకు ఒకటి మారవలసి వస్తుంది అనమాట. ముఖ్యంగా ఇదిగో ఇక్కడ వైర్లు అనేది కట్ అయిపోయి ఛార్జర్ అయితే పనిచేయటం లేదు. కేబుల్స్, ముఖ్యంగా ఈ కేబుల్స్, ఇదొకటి, ఈ కేబుల్ ఒకటి కొన్నాను. ఈ కేబుల్స్ రెండు, ఒక్కొక్కటి వచ్చేసి 250 రూపాయలు ఉంది. 100 రూపీస్ ఛార్జెస్ కేబుల్స్ తీసుకుంటే అవి ఏమో పనిచేయటం లేదు. అందుకని ఈ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేసే కేబుల్స్ అనమాట ఇవి తీసుకున్నాం, పనిచేయటం లేదు. కాకపోతే ఇవన్నీ చెడిపోయినన్నిటినీ కట్ చేసి సెంటర్లోకి ఈ వైర్లన్నీ మిక్సింగ్ చేసి చూద్దాం అసలుకి వర్క్ అవుతుందా కాదని. ఇదో ఒక 200 రూపాయలు 250 రూపాయలు మనం ఆదా చేయాలనుకుంటాం. అది ఎంతవరకు కరెక్ట్గా వర్త్ అవుతుందో వర్త్ కాదో చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? వీడియోలో ముందుకు వెళ్దాం. కేబుల్ ఒకటి ఉంది, రెడ్ కేబుల్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కట్ చేసేసాను అనమాట. ఆల్రెడీ వైట్ కేబుల్ కూడా ఒకటి ఉంది, యూఎస్బి కేబుల్, అది కూడా కట్ చేశాను. అది టైప్ సి సైడ్ యూఎస్బి సైడ్ ఉంది చూసినా, ఇది కొంచెం బాగలేదన్నమాట. ఈ ప్లగ్లోకి ఇన్సెట్ చేస్తుంటే వర్క్ కావటంలా, అందుకని ఇది కట్ చేసేసి దీని పిన్ ఉంది, దీని పిన్ కొంచెం బాగుంది కాబట్టి దీని వైర్లు ఈ రెడ్ కలర్ దానికి అటాచ్ చేసి చూద్దాం అసలుకి వర్క్ అవుతుందా కాదా, ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా కాదని మనం చూద్దాం అనమాట. అది విషయం. ఫస్ట్ అయితే ఇలాంటివి చేసేటప్పుడు మన మొబైల్ వాటికి ఛార్జింగ్ పెట్టకుండా వేరే వాటికి పెట్టి ట్రై చేయాలన్నమాట. అయితే సిద్ధం చేసాము. ఇదిగో వైట్ దానికి లోపల అవన్నీ వేసి టేబ్ అటాచ్ చేసామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అదైతే డైరెక్ట్గా ఫోన్కు పెట్టకుండా పవర్ బ్యాంక్ ఉంది, పవర్ బ్యాంక్ ఇద్దాం. ఇది వర్క్ అవుతుందో కాదో చూద్దాం. ఇది 65 వాట్స్ది. బ్లింక్ అవుతుంది, ఈజ్ వర్కింగ్. మొత్తానికైతే ఒక 250 రూపాయలు మనం సేవ్ చేసామన్నమాట. అది ఈ ఒక్కొక్క కేబుల్ 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ కేబుల్స్ అయితే ఊరికి ఆ చివర్లు ఉంటాయి కదా, చివర్లు అటు ఇటు వచ్చేసరికి మొత్తం అనేది ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకని ఆ వైర్లు అవన్నీ అటాచ్ చేసి ఒకసారి ఒక ప్రయోగం చేసామన్నమాట. ఇది సక్సెస్ అయింది. మీకు కూడా ఇలాంటి 2 కేబుల్స్ కానీ ఇలా కట్ అయితే అది కట్ చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే టేప్ మాత్రం పర్ఫెక్ట్గా మాత్రం చుట్టేసేయాలన్నమాట. అది ఇప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి పవర్ కేబుల్ దొరకని సమయంలో ఇలాంటివి వాడుకోవచ్చు. అది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.